సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాల గుర్రాలగుంది పలు గ్రామాల్లో చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మందపాండు ప్రారంభించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు। రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందని తెలిపారు। కులమతాలకు అతీతంగా రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత అందరూ తప్పకుండా తీసుకోవాలని కోరారు। కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రామచంద్రం, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్వీర్, బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కరుణాకర్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। మల్లెల గ్రామం నుంచి రాజ్యాంగాన్ని రక్షణ కొరకై ఏ విధంగా అయితే మేము పాదయాత్ర చేస్తున్నామో ఇది భారతదేశం యావత్తు కూడా ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజ్యాంగాన్ని పరిరక్షణ కొరకై ఈరోజు పాదయాత్ర స్టార్ట్ చేసింది। మరి దయచేసి కులమత భేదాలకు అతీతంగా మరి భారతదేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది। మరి రాజ్యాంగాన్ని తొలగించి రాజదండం అనేటువంటిది తీసుకొచ్చి ఏకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రకులంలో ఉన్నటువంటి పేదలకు అన్యాయం జరిగే విధంగా ఉన్నది కాబట్టి దయచేసి గ్రహించుకొని ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా అన్ని కులాల వారు కూడా ఈ రాజ్యాంగ పరిరక్షణ కొరకై పోరుబాట పట్టి అదేవిధంగా వాళ్ళ దేశంలో కూడా ఎంపీ స్థానాలను పెంచి వారి యొక్క స్థానాన్ని ఉనికి కాపాడుకోవడానికి మన చేస్తున్నటువంటి బీజేపీ యొక్క కుతంత్రాలను కూడా పసిగట్టి ఆ యొక్క రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కూడా ఈ యొక్క పాదయాత్ర ప్రారంభిస్తా ఉన్నాం। మల్యాల గ్రామంలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది। రేవంత్ అన్న చెప్పిన మాటకు ఆదేశాల మేరకు మేము కూడా సిద్ధంగా ఉన్నాము। అదేవిధంగా మా సిద్దిపేట ఇన్ఛార్జ్ అయిన పూజ హరికృష్ణ గారికి వారు చెప్పారు। అదేవిధంగా నేను చెప్పిన నా మాట మేరకు మండలంలోని ప్రతి గ్రామ శాఖ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యకర్తలు, మహిళా అధ్యక్షురాలు, మా జిల్లా ఉపాధ్యక్షులు అందరూ నాకు వచ్చి నా ఊరును అదేవిధంగా చూసుకొని పాదయాత్ర నిర్వహించినందుకు మీకు అందరికీ నా యొక్క